చేసి మేము అనలేదు ఎక్కడ కూడా ఏ ప్రచారంలో కూడా. అదేవిధంగా కేకే సర్వే ఒకటి కొంప ముంచింది అని చెప్పేసి సార్ అన్నారు. ఇక్కడ కేకే సర్వే కానీ దాంతోపాటు అనేక సర్వేలు కానీ ఏవైతే చేసినాయో, సంస్థలు చేసినాయో, వ్యక్తులు చేసినారో, ఇండివిజువల్స్ చేసినారో అవన్నీ జెన్యూన్ వాస్తవం. అయితే ఎప్పుడైతే మిగతా ఆ రోజు ఒక్క చాణక్య తప్ప అది నాకు తెలిసి ఇంకా తర్వాత పోలింగ్ తర్వాత బిఫోర్ పోలింగ్ ఇచ్చినవి అన్ని కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయి. ఆఫ్టర్ పోలింగ్ తర్వాత బీఆర్ఎస్ కి వచ్చింది కదా. అయితే ముందు చేసినవి ఒక రకమైన సర్వే, తర్వాత చేసినవి ఒక రకమైన సర్వే. ఎప్పుడైతే కొద్ది మంది సరే 1-2 బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నా మిగతా మాత్రం కాంగ్రెస్ అనుకూలం అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది, అంతేనా సార్? అయితే నేనేమంటున్నానంటే ఈ పక్క ఓట్ మేనేజ్మెంట్ లో దొంగ ఓట్లు వేయించడంలో ఈ సిద్ధహస్తులుగా మారిన తర్వాత దాని టాక్ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పేసి చెప్పింది, సర్వేలు చెప్పినాయి. వాటికి ఇన్ఫర్మేషన్ పోయింది. ఎందుకంటే 5 తర్వాత జరిగిందంతా దొంగ ఓటింగే. 4:30 to 6 వరకు జరిగిందంతా దొంగ ఓటింగే. ఈ రిపోర్ట్ వాళ్ళకి పోయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన మాట వాస్తవం. అదే విధంగా దొంగ ఓట్ల మీద మేము కంప్లైంట్ చేసిన దొంగ ఓట్ల మీద కంప్లైంట్ చేసినాము. 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేసినాము. దాని మీద యాక్షన్ తీసుకోలేదు. పోలీసులు ఒక తొత్తుగా మారిండ్రు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ సంకనాకుతుందని కూడా చెప్పినాము. ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే దాంట్లో ఎలక్షన్ కమిషన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఎలక్షన్ కమిషన్ ప్రధాన పాత్ర పోషించి ఈ రోజు నిజాయితీగా ఓట్లు జరిపే దాంట్లో లేదు అని చెప్తున్నాం. ఒకవేళ నిజాయితీగా కనుక గెలిచి ఉంటే మేమే స్వాగతిస్తాం. నిజాయితీగా గెలుపుని మేము ఓటమిని అంగీకరిస్తాం. కానీ ఇక్కడ దొంగ నోట్లు, దొంగ ఓట్లు, అదే రిగ్గింగ్ తో గెలిచిండ్రు, రౌడీ రాజ్యంతో గెలిచిండ్రు. కాబట్టి ఈ గెలుపుని మేము అంగీకరించట్లేదు అంటున్నాం. ప్రజలు ఇచ్చిండ్రు అంటే ఒకవేళ నిజంగా ప్రజలు ఇచ్చి ఉంటే వీళ్ళకి భయం ఎందుకు? భయం ఎందుకు? రిగ్గింగ్ తో గెలిచారు కాబట్టి వీళ్ళు నైతికంగా ఓడిపోయినరు. వీళ్ళకి ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ సంతోషంలో లేని దాంతో ఫ్రస్ట్రేషన్ లో ఏమైనా మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడతాను, మీరే అడగండి. ఇప్పుడు అన్నగారు చెప్పింది అన్నిటి యాక్సెప్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ బాడీ అనేది సరిగ్గా పనిచేయలేదన్నది కదా. అదే కదా రాహుల్ గాంధీ గారు చెప్తున్నది, ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేస్తలేదనే కదా. అదే కదా ఇప్పుడు చెప్పాలా మరి రాహుల్ గాంధీ మీరు ఓట్ చోరీల గురించి ఎన్ని చూపెట్టారా? మీరు ఓటు చోరీ చేసింది మీకు శాంతి ఉందా? ఇప్పుడు ఓట్ చోరీ గురించి సమాధానం చెప్తారా? ఇప్పుడు అక్కడ చేసిందని చెప్పారు కదా. గురువింద కింద మాటలు మాట్లాడద్దు. గురువింద గింజల మాటలు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. అక్కడ ఓటు చోరీ అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఓటు చోరీ చేస్తే దానికి శాంటిటీ ఉంటుందా? ఉండడానికి అవకాశం ఉందా మేడం? కాబట్టి ఇవన్నీ కల్లబల్లి మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గెలుపు ప్లస్ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గెలుపు ప్లస్ ఎంఐఎం గెలుపు కూడా రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అయితే నేను ఏమంటాను అంటే ఇప్పుడు వీళ్ళు వేరే దగ్గర వాళ్ళు అడుగుతున్నారు, నాకు మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి మేడం ప్లీజ్. మేడం అన్న ఒక మాట, జస్ట్ ఓన్లీ వార్త అంతే, జస్ట్ ఓన్లీ వార్త. ఇప్పుడు కేటీఆర్ లీడ్ టు బీఆర్ఎస్ డెలిగేషన్ అట్ మీటింగ్ కాల్డ్ బై ఎలక్షన్ కమిషన్. మీరు ఈ ఓట్లు అన్ని దొంగ ఉన్నాయి, అవి ఉన్నాయని మీరు ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చారు కదా. మీకు ఎలక్షన్ కమిషన్ సరే, నేనంటున్న ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియానా, మీరంటున్న ఎలక్షన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ బాడీయా, ఎవరో వారైతే మీకు రిపోర్ట్ ఇచ్చారు కదా. ఎవరో మీకైతే రిపోర్ట్ ఇచ్చి అధికారికంగా రిపోర్ట్ ఇచ్చారు కదా. అధికారికంగా రిపోర్ట్ ఇచ్చారు కదా. ఇంకా ఏంది అయిపోయింది. 20,000 ఓట్లు దొంగ ఓట్లు 2023 సాధారణ ఎన్నికల కన్నా ముందే జరిగినాయని చెప్పి వాళ్ళు అధికారికంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏంది వీళ్ళు మాట్లాడేది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచింది కదా, మేము ఓడిపోయినాం కదా అని చెప్పేసి దొంగ ఓట్లు వేసిరు, రిగ్గింగ్ వేసిరు అని అంటే ఇవన్నీ ఏంటంటే నమ్మనే శక్యంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు గెలుపుకొని సంతోషపడుతున్నారు, నిజంగా సంతోషపడడం మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ ఇత్తనం కాంగ్రెస్ నుంచి ఇత్తనం కాదు, ఎంఐ నుంచి వచ్చిన విత్తనం.
ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ఎవరు? అరే జరా మీరు ఇమ్మీడియట్ గా మాట్లాడకండి. అట్లా కాదు, మీరు ఆరోపణ చేసేటప్పుడు మీరు కూడా చూసుకోవాలి. ఇప్పుడు మేము ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళము ఒక్కటేసారి మనం ఆకాశం అందుకొని 2 సంవత్సరాలు పాలించి మీ సొంత క్యాడర్ లోంచి ఒక క్యాండిడేట్ ని తీసుకొచ్చుకోలేకపోతే మా సొంత క్యాడర్ లేకపోతే ఇంకేంది? నవీన్